పట్టణంలోని నాజరుపేట, రామలింగేశ్వరపేట ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం పలు వార్డుల పరిధిలోని జనసేన పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం పలు వార్డుల్లో పర్యటించారు. సాయంత్రం 5 గంటల నుండి స్థానిక నాజర్పేటలో పర్యటించిన ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడారు. జంపని డ్రైన్ను పరిశీలించి కాలువ వెంబడి నివసిస్తున్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారు సూచించిన పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో నమోదు చేయించి వాటిని పరిష్కరించాలని సూచించారు. పర్యటనలో మనోహర్ వెంట జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్, మామిడిపత్రుల సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ కటకం శాంతకుమారి తదితరులు ఉన్నారు. అనంతరం రామలింగేశ్వరపేట పుట్టరాఘవ రైస్ మిల్ వద్ద రామాలయంలో 8 నుండి 13 వార్డుల్లోని జనసేన పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో రాముల వారిని దర్శించుకుని అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయాల్సి ఉందని, అందరం కలిసికట్టుగా తెనాలిని అభివృద్ధి చేసుకుందామని మంత్రి మనోహర్ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో నాయకులు గాదె వెంకటేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్, మామిడిపత్రుల సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకట రమణారావు, గ్యాలం వేణు, అమ్మిశెట్టి హరికృష్ణ, మట్టుపల్లి గోపాలకృష్ణ, మహిళ బన్ను యాదవ్, గురిశెట్టి శ్రీనివాసరావు, తులాబందుల నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సందర్భాల్లో కూడా ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రజలు నమ్మకంతో గెలిపిస్తారు. 3వసారి శాసనసభ్యులుగా నేను అయ్యానంటే వాళ్ళందరూ మీరు చూపించిన అభిమానం, మా నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇద్దరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసి ఒక మార్పు తీసుకొద్దాం, మంచి ప్రభుత్వం తీసుకొద్దాం. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళే నాయకుడిగా మనం ఎదుర్కోవాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నేను మీకు మాటిస్తున్నాను, 2047 కల్లా తెనాలిని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. దాన్ని మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఏ విధంగా గతంలో కళలకు కోసం ఇక్కడ నివసిస్తున్న కళాకారులను మనం ప్రోత్సహించే విధంగా, వాళ్ళకు గౌరవించే విధంగా ఏ విధంగా మనం కళామందిరం నిర్మాణం చేస్తున్నాం, ఆర్టీఆర్ నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మనం 10వ వార్డులో మనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని చక్కటి డ్యాన్స్ కార్యక్రమాలను నేర్పించే విధంగా, నృత్య కార్యక్రమాలు, అదేవిధంగా ఎంతోమంది పేరు పొందిన మన కళాకారులు మన ప్రాంతానికి జరిగారు. కానీ మనకు వేదిక లేదు. ఆ వేదిక మనం నిర్మాణం చేసి ఇచ్చినందుకు ఈ ప్రాంతాల్లో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరినీ కలిపి 11 మంది అధికారులు కలిపి నాతో సహా గ్రూపులో ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడైనా వచ్చిన సమస్య వచ్చినా, వీధి దీపాలు వెళ్ళకపోయినా, శానిటేషన్ సమస్య వచ్చినా, లేదా మీకు మురికాలం సరిగ్గా క్లీన్ చేయాలని భావం వచ్చినా ఇమీడియట్గా మీ దాంట్లో ఆ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే ఒక ఫోటో పెట్టచ్చు. తప్పకుండా మీకు అరగంటలో పెట్టి స్పందించి మీకు ఆ కార్యక్రమం జరిగే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే ఆలోచన అందరిలోనూ. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీ శ్రీ నాదెండ్ల మనోహర్ దాదాపుగా 48,900 పైసలు ఓట్లు ఇంకొక ఏడు లెక్కలేదు. అయిపోతుంటే దాదాపు 50 ఓట్లు రీచ్ అయిన వాళ్ళు. ఇదంతా కూడా కార్యకర్తలు, ప్రజల విధులే. ఎందుకంటే అంత నమ్మరు ఈ రాష్ట్రంలో. మరి చంద్రబాబు గారు నాయకత్వం అనుభవం కావాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు